హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియోలో అయితే నేనైతే మీకైతే ఒక స్పెషల్ ఫోన్ అయితే చూపిస్తా. వీడియోలో అయితే నేనైతే ఫస్ట్ ఆ ఫోన్ అయితే రివీల్ అయితే అయ్యా. వీడియో స్టార్ట్ అయిన తర్వాత ఆ ఫోన్లో అయితే మీకైతే కొన్ని ఇన్సైట్ ఇస్తాం. మీరైతే గెస్ చేసి కింద కామెంట్ అయితే చేయాలి ఏం ఫోన్ అని. మీరైతే తప్పకుండా కామెంట్ అయితే చేయండి కిందనైతే. మన ఛానల్కి అయితే కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మన ఛానల్ అయితే 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇకనైతే స్టార్ట్ అయితే చేసేద్దాం మరి వీడియోని అయితే. దీంట్లో ప్రొసెసర్ అయితే స్నాప్డ్రాగన్ 8 ప్రొసెసర్ ఉంటుంది. 32 lakhs ప్లస్ AnTuTu స్కోర్ అయితే వచ్చింది. 7500 mAh బ్యాటరీ కూడా ఉంటుంది ఈ ఫోన్లో. దీంట్లో డిస్ప్లే అయితే 6.82 inches IBOE Q10+ OLED డిస్ప్లే అయితే ఇచ్చిండు. 144 Hz రిఫ్రెష్ రేట్, L2PO ప్యానల్, IP6869 రేటింగ్ ఉంటుంది మన దీంట్లో. దీని ప్రైస్ వచ్చేసి 32,000 అయితే పెట్టిళ్ళు చైనాలో. అయితే ఈ ఫోన్ ఏంటిదో మీరు అయితే గెస్ చేసి కింద కామెంట్ అయితే పెట్టండి. ఈ ప్రైస్ డిఫరెన్స్ అయితే చైనాకు మనకైతే చూసుకోవచ్చు. OnePlus 15కి అయితే 21,000 అయితే ఉన్నది. IQ15కి అయితే 19,000 అయితే ఇచ్చిళ్ళు. ప్రైస్ డిఫరెన్స్ అయితే గంత ప్రైస్ అయితే డిఫరెన్స్ అయితే ఉన్నది చైనాకును మన ఇండియాకి అయితే. అందుకే మనం అయితే చైనా నుంచి వెళ్ళి ఇండియాకి అయితే ఫోన్ అయితే తెచ్చుకున్నాం. ఇంకా తెచ్చుకొని అన్నైతే చెక్ అయితే చేద్దాం. మరి ఫోన్పే అవన్నీ వర్క్ అయితే చేస్తానా, సిమ్ వర్క్ అయితే చేస్తుందా లేదని చూద్దాం. మరి ఈ ఫోన్ అయితే IQ Neo 11 ఆల్రెడీ అయితే మనకు చైనాలో అయితే లాంచ్ అయిపోయింది. ఆ చైనా నుంచి మనం అయితే ఇక్కడ తెప్పించుకున్నాం. దీంట్లో పవర్ఫుల్ ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. లేటెస్ట్ ఆండ్రాయిడ్లో పవర్ఫుల్ ప్రొసెసర్ స్నాప్డ్రాగన్ 8 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. 5G కూడా దీంట్లో అయితే వర్క్ అయితే చేస్తాను. జియో సిమ్ అయితే వేసేది చూసాం. కాల్ కూడా మనకైతే వెళ్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. మీకైతే సిగ్నల్ కూడా మంచిగా వస్తుంది. దీంట్లో అయితే స్పీడ్ కూడా మనకి బాగానే ఉన్నది. దీంట్లో 5G బ్యాండ్స్ వచ్చేసి 15 5G బ్యాండ్స్ అయితే ఇచ్చిళ్ళు. Wi-Fi 7 సపోర్ట్ ఉన్నది, NFC సపోర్ట్ కూడా ఉన్నది, బ్లూటూత్ 5.4 అయితే ఉన్నది. దీంట్లో AnTuTu స్కోర్ అయితే 32 lakhs ప్లస్ AnTuTu స్కోర్ వచ్చింది. గీక్ బెంచ్ స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఒరిజినల్ 6 మీద రన్ అవుతుంది ఫోన్ అయితే. మొత్తం యానిమేషన్స్ అవన్నీ స్మూత్ అయితే ఉన్నాయి. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ఒరిజినల్స్ తోటి వస్తుంది కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీరు ఫోన్ యూజ్ చేసేటప్పుడు అయితే. ప్లే స్టోర్లోకి అయితే వచ్చేసి మనం అయితే యాప్స్ అయితే డౌన్లోడ్ అయితే చేద్దాం. మరి దీంట్లో ఫస్ట్ ప్లే స్టోర్ అయితే మీరు అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ప్లే స్టోర్ నుంచి మీరు అయితే మీ ఇష్టం ఉన్న యాప్ అయితే ఎక్కించుకోవచ్చు. మనమైతే BGMI అయితే ఎక్కించేసినాం. BGMI అయితే 90 FPS అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది. ఇది ఇండియాలో, ఇది చైనా వేరియంట్ కాబట్టి ఇండియాలో అంత ఆప్టిమైజేషన్ అయితే లేదనిపిస్తుంది నాకైతే. ఇదైతే ఈజీగా ప్రాసెస్ అయితే మనకి 120 అయితే ఈజీగా అయితే రన్ అయితే చేస్తుంది. కానీ 80 నుంచి 90 మధ్యలో అయితే వస్తాయి FPS అయితే. గేమ్ అయితే ఆడుకోవచ్చు. యానిమేషన్స్ అవన్నీ స్మూత్ ఉన్నాయి. ఒకటి ఫోటో ఎడిటర్ ఇచ్చిళ్ళు, దాంతో మీరు ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. సేమ్ ఇక ఇండియన్ వేరియంట్లో ఎట్లా ఉంటుందో దీంట్లో కూడా అట్లా ఇచ్చిళ్ళు. కార్లో బ్యాక్గ్రౌండ్లో కూడా డిస్ప్లే మనకి 6.82 inches 144 Hz OLED డిస్ప్లే అయితే ఇచ్చిళ్ళు. LTPO ప్యానల్ డిస్ప్లే క్వాలిటీ కూడా బాగున్నది. వివింగ్ యాంగిల్స్ కానీ అవన్నీ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగున్నది. వీళ్ళైతే మంచి డిస్ప్లే అయితే యూజ్ అయితే చేసిళ్ళు. HDR సపోర్ట్ అయితే ఇవ్వాలి, కానీ HDR వీడియోస్ అయితే మీకైతే ప్లే అయితే చేస్తుంది యూట్యూబ్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా. HDR వీడియోస్ కూడా మీకైతే చూడనీకైతే బాగున్నాయి. స్క్రీన్ పైన ఒకసారి మీరు కూడా చెక్ అయితే చేయండి వీడియో ఎట్లా వస్తుంది ఏందని మొత్తం అయితే చెక్ అయితే చేయండి. అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చిళ్ళు. ఇండియన్ వేరియంట్లో మరి దీన్ని చేంజ్ చేసి నార్మల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారో ఏం చేస్తారో తెలియదు. ఇంకా బ్యాటరీ వచ్చేసి 7500 mAh బ్యాటరీ ఇచ్చిళ్ళు. 100 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి వస్తుంది. అరౌండ్ మనం 7 hours అయితే వాడినాం. ఇంకా దీంట్లో 58% ఛార్జింగ్ అయితే ఉన్నది. మీరైతే ఈజీగా 1.5 day 1 day అయితే ఈజీగా అయితే మీరైతే వాడుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే మీకు 50 MP కెమెరా అయితే ఇచ్చిళ్ళు. 8 MP అల్ట్రాబైట్ కెమెరా ఇచ్చిళ్ళు. ఇంకోటి 60 MP ఫ్రంట్ కెమెరా అనేది ఇచ్చిళ్ళు. కొన్ని 1x శాంపుల్ అల్ట్రాబైట్ శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన మీరు అయితే చూసుకోవచ్చు. ఇదైతే కెమెరా సెంట్రిక్ ఫోన్ కాదు, కానీ ఫోటోస్ అయితే బాగానే వస్తాయి. 2x లో తీసిన మనం అయితే 2x లో ఫోటో శాంపుల్ అయితే స్క్రీన్ పైన వేసిన. అల్ట్రాబైట్ లో కూడా బాగానే ఉన్నాయి ఫోటోస్ అయితే. పోర్ట్రేట్ లో తీసిన 1x లో అయితే పోర్ట్రేట్ లో కూడా బాగానే వస్తాయి ఫోటోస్ అయితే. 2x పోర్ట్రేట్ లో కూడా తీసినాం, ఎట్లా వస్తాయి ఏందని క్వాలిటీ అయితే మీరు అయితే చెక్ అయితే చేయండి. సెల్ఫీ అయితే కొన్ని శాంపుల్స్ అయితే తీసినాం, చూసుకోవచ్చు స్క్రీన్ పైన వేసినాం. వీడియో కూడా మనకి బాగానే వస్తుంది, కాకపోతే వాయిస్ అయితే అంత మంచిగా రికార్డింగ్ అయితే చేస్తలేదు. వాయిస్ అయితే కొంచెం బ్లాగ్ అయితే ఉన్నది, గాలి వస్తుంది కాబట్టి బయటనైతే కొంచెం బ్లాగ్ అని అయితే వినిపిస్తుంది వాయిస్ అయితే. 4K 60 FPS అయితే మనమైతే వీడియోని అయితే రికార్డింగ్ అయితే చేసినాం. IP6869 రేటింగ్ కూడా ఉంటుంది మనకి దీంట్లో. బ్యాక్ సైడ్ అయితే మీకు అయితే కలర్స్ అయితే చేంజ్ అవుతుంది. యూనిక్ డిజైన్ అయితే ఇచ్చిళ్ళు. ఇంతవరకు ఎటువంటి ఫోన్లో డిజైన్ అయితే చూసుంటారు. మెటల్ ఫ్రేమ్ తోటి అయితే వస్తుంది కాబట్టి ఫ్రేమ్ కూడా మీకు అయితే గట్టిగా ఉంటుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా మీకు అయితే ప్రీమియం ఉంటుంది. కాకపోతే ఫోన్ వెయిట్ వచ్చేసి 210 grams అయితే ఉన్నది. కొంచెం వెయిట్ అయితే పెరిగింది. గూగుల్ పే, ఫోన్పే అవన్నీ అయితే మీకైతే వర్క్ అయితే చేస్తాను ఎటువంటి ప్రాబ్లం లేకుండా. ఈ ఫోన్ వచ్చిన తర్వాత దీని అయితే ఫుల్గా రివ్యూ అయితే చేద్దాం మనం ఇండియన్ వేరియంట్ వచ్చిన తర్వాత. ఈ ఫోన్ అయితే చైనాలో అయితే లాంచ్ అయింది. చైనాలో ఉన్న ఇండియన్ వేరియంట్లో ఏమేమి చేంజెస్ ఉంటాయని మళ్ళీ అఫీషియల్గా ఐక్యూ వాళ్ళు ఇండియాలో లాంచ్ చేసినప్పుడు నేనైతే మీకైతే చెప్తా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోకి అయితే కూడా లైక్ అయితే ఒకటి, ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలానే బెల్ ఐకాన్ అయితే ఆలో పెట్టుకొని. బాయ్ బాయ్ గైస్, మరి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.